ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిన్నటి వరకు మనకు కనిపించిన జాడ్యం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకు విస్తరించింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత వరకు ఆయన పార్టీకి చెందిన కొంతమంది కాలకేయుల వలె చెలరేగిపోతూ వారు వీరు అన్న తేడా లేకుండా ఇళ్లలోని ఆడవాళ్లను కూడా వదలకుండా శీల హననానికి పాల్పడేవారు. ఇప్పుడు ఈ సంస్కృతి తెలంగాణకు వ్యాపించింది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మురికి నోళ్లకు తాళం పడింది. ఇప్పుడు తెలంగాణ వంతొచ్చింది. సినీ పరిశ్రమకు చెందిన అక్కినేని నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీంతో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఒక్కతాటిపైకొచ్చి మంత్రి సురేఖ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. కారణం ఏమైనా సురేఖ అన్న మాటలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. రాజకీయాల్లో అసహనం ఏర్పడి హద్దులు చెరిగిపోతున్నాయి. ఇందుకు సోషల్ మీడియా వేదిక అవుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి సురేఖ మెడలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు నూలుదండ వేశారు. మామూలుగా మన సంప్రదాయం ప్రకారం పరాయి స్త్రీల మెడలో పూల దండలు వేయరు. ఆ రోజు అనుకోకుండా రఘునందన్ రావు మంత్రి మెడలో నూలుదండ వేశారు. అప్పుడు మంత్రి సురేఖ కూడా ఈ పరిణామాన్ని మామూలుగానే తీసుకున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో సురేఖను ఉద్దేశించి అసభ్యకరంగా ప్రచారం చేశారు. మంత్రి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. దీంతో సురేఖ మనస్తాపం చెంది విలేకరుల సమావేశంలో విలపించారు. తనను బాధించేలా ట్రోలింగ్ జరగడం వెనక మాజీ మంత్రి కేటీఆర్ ఉన్నారని సురేఖ ఆరోపించారు. ఈ వ్యవహారం అంతటితో ముగిసిందని అందరూ అనుకున్నారు. అయితే మనసుకు కష్టం అనిపించిన సురేఖ అంతటితో ఆగకుండా కేటీఆర్ పై దాడిని పెంచారు. కేవలం కేటీఆర్ ను టార్గెట్ చేసుకుని ఉంటే వేరే విధంగా ఉండేది. ఆమె అలా చేయకుండా కేటీఆర్ తన స్వార్థంతో సినీ ప్రముఖుల జీవితాలతో ఆడుకున్నారని, ప్రముఖ హీరోయిన్ సమంత విడాకులు తీసుకోవాల్సి రావడానికి కేటీఆర్ కారణమంటూ అక్కినేని నాగార్జున కుటుంబాన్ని కూడా వివాదంలోకి లాగారు. దీంతో సినిమా పరిశ్రమ మండిపడింది. మంత్రి సురేఖ కూడా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. కాలు జారినా వెనక్కు తీసుకోవచ్చు గాని నోరు జారితే తీసుకోలేము అంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. సురేఖ కేటీఆర్ కు మాత్రమే పరిమితం కావాల్సిన వివాదం మంత్రి మాటలతో సినీ పరిశ్రమను ఏకం చేసింది. సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ తన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని చెప్పుకోవాల్సిన సురేఖ అదుపు కోల్పోయి కేటీఆర్ ను టార్గెట్ చేసుకున్నారన్న భ్రమలో నాగార్జున కుటుంబాన్ని టార్గెట్ చేసుకున్నారు. దాంతో సురేఖకు రాజకీయంగా లాభం జరగకపోగా ఆమెకు కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చొరవ తీసుకుని ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలని విజ్ఞప్తి చేసినా సినీ ప్రముఖులు శాంతించలేదు. ఫలితంగా వ్యవహారం కాంగ్రెస్ మెడకు చుట్టుకుంది. మాజీ మంత్రి కేటీఆర్ కు కొంతమంది సినీ హీరోయిన్లతో అనైతిక సంబంధాలున్నాయని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆరోపించేవారు. అయితే ఇప్పటిలా మాట్లాడకుండా జాగ్రత్త పడ్డారు. సినిమా పరిశ్రమకు చెందిన వారికి, ముఖ్యంగా హీరోయిన్లకు ఎంత గ్లామర్ ఉంటుందో వారిని అంతే చులకనగా చూసిన సందర్భాలు ఎన్నో. హీరోయిన్లపై చిన్న చూపు ఎప్పటి నుంచో ఉంది. మంత్రి సురేఖ అనవసరంగా హీరోయిన్ సమంత పేరు ప్రస్తావించడమే కాకుండా తాను తన కళ్ళతో చూసినట్టుగా, చెవులతో విన్నట్టుగా ఏదేదో వాగారు. కండరాల వ్యాధితో బాధపడిన సమంత పట్ల ప్రజల్లో సానుభూతి ఏర్పడింది. నాగ చైతన్యతో ఆమె విడాకులు తీసుకోవడాన్ని కూడా అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. నాగ చైతన్యకు ఈ మధ్యనే మరో హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థమైంది. ఈ నేపథ్యంలో మంత్రి సురేఖ చేసిన విమర్శలు శృతి మించి గురి తప్పాయి. మాజీ మంత్రి కేటీఆర్ కు మాత్రమే పరిమితం కావాల్సిన విమర్శలు అక్కినేని నాగార్జున కుటుంబానికి వ్యాపించాయి. వ్యక్తిగత గోప్యత అనేది ప్రాథమిక హక్కు.
ఎవరి వ్యక్తిగత జీవితం వారిదే. మంచి చెడులకు కూడా వారే బాధ్యత వహించవలసి ఉంటుంది. ఇందులో ఇతరుల ప్రమేయానికి తావు ఉండదు, ఉండకూడదు. బీజేపీ ఎంపీ తన మెడలో నూలు దండ వేయడంపై జుగుప్సాకరంగా ట్రోలింగ్ చేయడాన్ని మంత్రి సురేఖ జీర్ణించుకోలేకపోవడంలో న్యాయం ఉంది. అయితే ఒక మహిళ అయ్యుండి కూడా మరో మహిళను అనవసర వివాదంలోకి లాగి ఆమె తప్పు చేశారు. విలేకరుల సమావేశంలో తొలుత కన్నీరు పెట్టుకున్నప్పుడు ప్రజల్లో ఆమె పట్ల కూడా సానుభూతి ఏర్పడింది. తనను ట్రోలింగ్ చేసిన సోషల్ మీడియా వ్యక్తుల వెనక కేటీఆర్ ఉన్నారన్నది ఆమె అభిప్రాయం. అందుకే తాను విలపించినా కేటీఆర్ పట్టించుకోలేదని, తన అనుచరులుగా ఉన్న సోషల్ మీడియా కార్యకర్తలను మరింతగా ప్రోత్సహించారన్నది సురేఖ వాదన. ఆమె ఇంతవరకే పరిమితమై ఉంటే ఏ గొడవ ఉండేది కాదు. అనవసర విషయాలు ప్రస్తావించడంతో కేటీఆర్ పక్కకు పోయారు. సురేఖ ప్రయత్నం బూమరాంగ్ అయింది. విమర్శలు, ఆరోపణలు గురి తప్పడంతో కేటీఆర్ సేఫ్ అయ్యారు. సురేఖ ఆత్మరక్షణలో పడిపోయారు. ఆలోచన లేకుండా ఆవేశం మాత్రమే ఉంటే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తారంటూ ప్రచారం కూడా జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంలో హుందాగా ఉంటున్నారు. వివాదంపై ఆయన స్పందించలేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వ్యక్తిత్వ హననానికి వైసీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు పాల్పడ్డారు. అప్పుడు సమాజం మొత్తం భయం గుప్పిట్లో ఉన్నందున బాహాటంగా ప్రతిస్పందన రాలేదు. కానీ నాటి దుశ్చర్యను సమాజం అసహ్యించుకుందని తాజా ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ హయాంలో వలె కాకుండా స్వేచ్ఛ లభిస్తోంది. అప్పట్లో నోరు విప్పడానికి సినీ పరిశ్రమకు చెందిన వారు సాహసించలేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందర సినీ ప్రముఖులు సాగిలపడాల్సిన పరిస్థితి ఉండేది. నాటి చేదు అనుభవాలను సినీ ప్రముఖులు గాని మరొకరు గాని ఎలా మర్చిపోగలరు? ఇప్పుడు ఉభయ రాష్ట్రాల్లోనూ ఆ పరిస్థితులు లేవు. అందుకే మంత్రి సురేఖ వ్యాఖ్యలపై సినీ పరిశ్రమకు చెందిన వారు స్థాయితో సంబంధం లేకుండా స్పందించగలిగారు. అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను ఒక చెరువును ఆక్రమించి కట్టారని చెప్పి ప్రభుత్వం ఇటీవల కూలగొట్టింది. ఇప్పుడు సురేఖ వ్యాఖ్యలు కూడా ఆ కుటుంబాన్నే టార్గెట్ చేసుకున్నట్టుగా ఉన్నాయి. ఏది నిజమో ఏది అబద్ధమో కానీ నాగార్జునకు ప్రస్తుతం టైం బాగోలేనట్టుగా ఉంది. ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్న ఎన్ కన్వెన్షన్ నేలమట్టం కాగా ఇప్పుడు మానసిక వేదనకు గురి కావలసిన పరిస్థితి. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కలిసిమెలిసి ఉండేవారు. సినీ రంగానికి చెందిన వారితో, ముఖ్యంగా హీరోలతో పెట్టుకోవడానికి అధికారంలో ఉన్న పార్టీలు ఇష్టపడేవి కావు. జగన్మోహన్ రెడ్డి రంగప్రవేశంతో సినిమా హీరోలు రియల్ హీరోలు కారని రుజువు చేశారు. తన అధికారానికి దాసోహం అనేలా చేసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా వాళ్లతో ప్రత్యేకంగా గొడవ పడలేదు. అలాని ఆయన వాళ్లతో పూసుకుని కూడా తిరగడం లేదు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ సినిమా పెద్దలతో చట్టాపట్టాలేసుకొని తిరిగేవారు. పార్టీలకు, డిన్నర్లకు హాజరయ్యేవారు. దీంతో కేటీఆర్ పై అప్పట్లో ఎన్నో రూమర్లు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో మంత్రి సురేఖ నోరు పారేసుకున్నారు. అయినా ఇతరుల వ్యక్తిగత జీవితాల్లో తలదోర్చాలని ఎవరూ భావించకూడదు. మంత్రి పదవిలో ఉన్న సురేఖ హద్దు మేరకుండా ఉండాల్సింది. రాజకీయ నాయకులు పరస్పరం దూషించుకోవడం పరిపాటైంది. ప్రజలు కూడా అలవాటు పడిపోయారు. సినీ పరిశ్రమకు చెందిన వారికి, రాజకీయ నాయకులకు మధ్య ఇటీవలి కాలంలో లడాయి మొదలైంది. మంత్రి సురేఖ అన్న మాటలను నాగార్జున శత్రువులు కూడా సమర్థించలేరు. తాను చేసిన తప్పేమిటో సురేఖ ఆత్మ పరిశీలన చేసుకున్నారో లేదో తెలియదు. తన నోటి నుంచి వెలువడిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలకు ఆమె బేషరత్తుగా క్షమాపణలు చెప్పడం అవసరం. ఇంతకు నోరు జారడం వల్ల సురేఖ ఏమి సాధించినట్టు? కేటీఆర్ కు నష్టం చేయాలనుకుని లాభం చేశారు. తనను ట్రోల్ చేయడం వెనక కేటీఆర్ ఉన్నారని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్లి ఉంటే ఆమెకు, కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత ప్రయోజనం చేకూరేది.
ఇప్పుడు ఉభయ భ్రష్టత్వం అన్నట్టుగా పరిస్థితి మారింది. నాగార్జున ఇప్పుడు మంత్రి సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కోర్టును ఆశ్రయించారు. రాజకీయాల్లో ఉన్నవాళ్లు ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందన్న అభిప్రాయం ఉంది. అయితే ఇటీవలి కాలంలో పరువు నష్టం కేసుల్లో శిక్షలు పడుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీనే తన పార్లమెంట్ సభ్యత్వం కోల్పోవలసి వచ్చింది. పరువు నష్టం కేసులు త్వరితగతిన పరిష్కారమై తీర్పులు వెలువడుతూ ఉంటే రాజకీయ నాయకులు తమ నోళ్లను అదుపులో పెట్టుకుంటారు. ఆడవాళ్లను అక్క అని, మగవాళ్లను అన్నా అని సంబోధించే సంస్కృతి తెలంగాణది. అలాంటి తెలంగాణలో సోషల్ మీడియా పుణ్యమా అని బజారు భాష రాజ్యమేలుతోంది. సోషల్ మీడియా బాధితుల జాబితాలో సురేఖ కూడా ఒకరు. అయితే నోటిని అదుపులో పెట్టుకోకపోవడం వల్ల సానుభూతిని పొందాల్సిన ఆమె విమర్శల పాలయ్యారు. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఇతరులను విపరీతంగా బాధించి అంతులేని మానసిక క్షోభకు కారణమైన మాటలకు మంత్రి సురేఖ బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇందులో పంతాలు పట్టింపులకు పోవాల్సిన పని లేదు. తప్పు చేసినప్పుడు అంతరాత్మకు ఆ విషయం తెలుస్తుంది కనుక భేషజాలు పనికిరావు. ఏది నిజం ఏది అబద్ధం అన్నది అప్రస్తుతం. బేషరతు క్షమాపణలు చెప్పడానికి సురేఖ స్వచ్ఛందంగా ముందుకు రాని పక్షంలో కాంగ్రెస్ పెద్దలైనా తప్పు జరిగిందని ఆమె ప్రకటించేలా చొరవ తీసుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా ఈ బాధ్యత ఉంది.